హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్. ఇప్పటి వరకు మనం 24 సెషన్స్ చూసాము. ఇప్పుడు 25వ సెషన్ పైథాన్లో నెమ్మదిగా మనము నెక్స్ట్ డేటా టైప్స్లోకి మనం ప్రవేశిస్తున్నాము. స్లోలీ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ నెక్స్ట్ డేటా టైప్స్. బిఫోర్ దట్ చాలా ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఇమ్యూటేబుల్ అనే టాపిక్. ఇమ్యూటేబుల్ ఎవరైతే ఎవరికైతే జావా తెలిసింటుందో వాళ్ళకు ఈ ఇమ్యూటేబుల్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏ పర్సన్ హూ నోస్ జావా, దిస్ కెన్ ఈజీలీ అండర్స్టాండబుల్ బై దట్ పర్సన్. ఇమ్యూటేబుల్ వర్డ్ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్. సో ఇమ్యూటేబుల్ వర్సెస్ ఫండమెంటల్ డేటా టైప్స్. మనకు ఫండమెంటల్ డేటా టైప్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఇంటు, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగ్ అని. ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటేబుల్. మ్యూటేబుల్ ఫస్ట్ మనం అవి తెలుసుకున్నాము. ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటేబుల్ అనేది తెలుసుకోబోయే మునుపు, once we creates an object, we can't perform any changes. If you are trying to change, then those changes going to create a new object will be created. That is immutability. This non-changeability is called immutability. Mundu, why this concepts requires? ఈ కాన్సెప్ట్ మనకి ఎందుకు అవసరం? వెరీ సింపుల్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మ్యూటేబుల్ మీన్స్ చేంజేబుల్. మ్యూటేబుల్ అంటే మారడం, ఇమ్యూటేబుల్ దానికి ఆపోజిట్. ఇమ్యూటేబుల్ మీన్స్ నాన్ చేంజబుల్ అంటే మారకుండా ఉండేది, మారనిది. అంటే ఒకసారి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే, లేదా ఏదైనా చేసామంటే దాన్ని మార్చలేకపోవడాన్ని ఏమంటారంటే ఇమ్యూటేబుల్ అంటారు. అంటే వన్స్ యూ విల్ క్రియేట్, దట్స్ ఫైనల్. ఒకసారి క్రియేట్ చేస్తే అదే ఫైనల్. యు ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్. వై దిస్ ఇమ్యూటబిలిటీ రిక్వైర్స్? ఎందుకు ఈ ఇమ్యూటబిలిటీ అవసరము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం x=10 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకో, డయాగ్రమెటికల్గా మనం దాన్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు x అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి x=10. దీన్ని ఆల్రెడీ నేను ఇంత మునుపు క్లాస్లో చెప్పాను. ఎవ్రీ డేటా టైప్ ఈజ్ ఆబ్జెక్ట్ అని. ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఇంత మునుపు క్లాసుల్లో మనం చెప్పుకున్నాం, మీకు అది గుర్తుంటుంది. ఇప్పుడు x=10 చేశాను, మళ్ళీ నేను x=11 అని మళ్ళీ చేస్తాను. x=11 x అని చెప్పి చేశాను. ఇప్పుడు 11 అంటున్నాను. x=11. అంటే ఇప్పుడు x=10 అని, x refers to 10. అర్థమవుతుంది కదా. నౌ ఐ am trying to change the content of x. Internally what will happen, this 10 will be replaced with 11. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, అది దేంతో రీప్లేస్ అవుతుందంటే 11తో రీప్లేస్ అవుతుంది. ఇంత మునుపు x10 ఉండింది, ఇప్పుడు x=11 క్రియేట్ చేశాను. ఏమైందంటే ఆ 10 ప్లేస్లో 11 అనేది వస్తుంది. అంటే వన్స్ వీ క్రియేట్ అన్ ఇంటిజర్ ఆబ్జెక్ట్, యు ఆర్ నాట్ అలౌడ్ టు చేంజ్ దట్ కంటెంట్, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్. వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ ఏ న్యూ ఆబ్జెక్ట్ విల్ బీ క్రియేటెడ్. ఈ విధంగా x=10 అన్నాను, మళ్ళీ x=11 అన్నాను. ఇప్పుడు పాతది ఇది ఉంది కదా, ఏదైతే ఉందో ఇది పోయేసి కొత్తది క్రియేట్ అవుతుంది. x=11 అనేది వస్తుంది. అంటే ఈ 10 ఏమవుతుంది, గార్బేజ్ కలెక్షన్. అంటే దీన్ని గార్బేజ్ కలెక్షన్ అనేది తీసుకుంటేస్తుంది. అర్థమవుతుంది కదా. దీన్ని గార్బేజ్ కలెక్షన్ అనేది తీసుకుంటేస్తుంది. ఇది అంటే జీసీకి వెళ్ళిపోతుంది.
ఇంకా మీదట x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉండదు, x ఈజ్ ఈక్వల్స్ టు 11 అంటే 10 విల్ బి గాన్. x ఈజ్ పాయింటెడ్ టు 11 బట్ x ఈజ్ 10 ఈజ్ కలెక్టెడ్ టు గార్బేజ్ కలెక్షన్. నేను ఇది గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఐఎమ్ క్రియేటింగ్ ఇంటర్నల్లీ న్యూ ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్ విల్ బి క్రియేటెడ్ and x is pointing to that object. This new concept is called immutability. అంటే x is equals to 10 అనేది ఇంక లేదు, x is equals to 11 అయిపోయింది. ఇది అర్థమై ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంటిజర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్యూటేబుల్, ఫ్లోట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్యూటేబుల్, కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్యూటేబుల్, bool object is immutable, string object is immutable. All fundamental data types అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్? ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్. ఎవ్రీథింగ్ బై డిఫాల్ట్ ఈజ్ ఇమ్యూటేబుల్. ఇది అర్థం చేసుకోవాలి. వెంటనే మీరు మాట్లాడగచ్చు, ఇఫ్ యూ గోస్ ఆన్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్ న్యూ ఆబ్జెక్ట్ అంటే దెర్ మే బి ఏ ప్రాబ్లం. మెమరీ ఈజ్ గోయింగ్ టు బి వేస్టెడ్. Performance is going to down, like some people may feel. Anyone is like this. Keep on creating new object. Memory will be wasted. Performance is going to down. Anyone feeling like that? Compulsory. What is the reason? Ante advantage feature is only GC will kill the unused object. మనం ఏదైతే ఉపయోగించకుండా వదిలేసి ఉంటామో ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసేసి చాలా రోజులు మనం అన్యూజ్డ్ ఆబ్జెక్ట్గా వదిలేసి ఉంటాము, వాటిని గార్బేజ్ కలెక్ట్ అనేది ఇట్ విల్ కిల్ ఓల్డ్ ఆబ్జెక్ట్, విల్ బి destroyed by the GC. Old object will be destroyed by the garbage collection. You are not required to worry. దాని గురించి మనం బాధపడిన అవసరం. బట్ స్టిల్ వై దిస్ ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ ఈస్ దేర్ అంటే ఇది చాలా చాలా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన టర్మినాలజీ. Observe that carefully why this concept is required అనేది. x is equals to 10. Again I declared x is equals to 11. I want to print address of x. How? ఇప్పుడు మనం IDLE లోకి వెళ్దాం. IDLE లోకి వెళ్తే ఇప్పుడు మనం చూస్తాం. నవ్వు నేను x ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి అనేసి ఎంటర్ చేసాను. ఇప్పుడు ఐడి ఆఫ్ x అన్న ఈ లాస్ట్ డిజిట్స్ 880 ఐడి ఆఫ్. నవ్వు ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటాను. మళ్ళీ y ఈజ్ ఈక్వల్స్ టు 10. ఐడి ఆఫ్ y చూడండి 880. పైన ఏముందో ఐడి సేమ్ ఐడి, అది మారదు. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్స్ టు 10, y ఈజ్ ఈక్వల్స్ టు 10 ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ అంటే పైథాన్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ అడ్రస్ ఐడి ఏముందంటే 880. పై అడ్రస్ ఎంత ఉందో కింద అడ్రస్ కూడా అదే ఉంచండి. పైథాన్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్ 10. పైథాన్ రీయూజ్ ప్రీవియస్ 10 ఆఫ్ x ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూద్దాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది క్రియేట్ చేశాం. ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది క్రియేట్ చేసాం. x ఈజ్ ఈక్వల్స్ టు 10. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్స్ టు 10 క్రియేట్ చేసాం. z ఈజ్ ఈక్వల్స్ టు 10, l ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే ఒకరోజు x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది ఈరోజు క్రియేట్ చేసిన, రేపు y ఈజ్ ఈక్వల్స్ టు 10 క్రియేట్ చేసిన, మొన్నటి z ఈజ్ ఈక్వల్స్ టు 10, తర్వాత రోజు l ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే ఈ విధంగా ఐ విల్ క్రియేట్ 10 ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. బట్ రిఫరెన్స్ వేరియబుల్స్ ఆర్ x, y, z. దీస్ ఆర్ రిఫరెన్స్ వేరియబుల్స్. x, y, z, l అనేది రిఫరెన్స్ వేరియబుల్స్. ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. ఆల్ దీస్ రిఫరెన్సెస్ ఆర్ షేర్ ద సేమ్ ఆబ్జెక్ట్. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంప్రూవ్డ్, మెమరీ యూటిలైజేషన్ ఈజ్ సేవ్డ్, ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అంటారు దీన్ని. In Python, the internal values are utilized or used in this style. That means object reusability, performance is raised, memory utilization is improved. ఇది
సో అదేవిధంగా నేను x = 10 y = 10 అని క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే x = some 100, y = some 100, z = some 100, in the same way l = some 100 అని ఈ విధంగా క్రియేట్ చేశాను. ఎన్ని ఆబ్జెక్ట్స్ లైక్ 1000 times 100 we never going to create అనమాట. ఈ విధంగా 1000 times అనుకోండి డాష్ సమ్ x = సమ్ x అని కాదు సమ్ z కూడా అయిపోయింది కదా, p = డాష్ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటా పోయినా. ఈ విధంగా క్రియేట్ చేసుకుంటా ఎక్కడ వరకు వచ్చానంటే p = 100 వరకు. 1000 times 100 times we never going to create 1000 times 100, only one object and reused by multiple people. ఒక్కసారి ఒక ఆబ్జెక్ట్ 100 అనేది క్రియేట్ చేస్తాం, దాన్ని x y z l ఈ విధంగా p వరకు వాడుకుంటా వచ్చినారు. ఇక్కడ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఐఎమ్ గెట్టింగ్ రైట్ అంటే x = 10 ఐఎమ్ టేకింగ్, వద్దులే ఐఎమ్ టేకింగ్ మోర్ మీనింగ్ఫుల్ ఎగ్జాంపుల్. ఇది కాకుండా వేరే చూద్దాం. లెట్ మీ గెట్ మోర్ మీనింగ్ఫుల్. ఐ వాంట్ వాటర్ రిజిస్ట్రేషన్, ఐ వాంట్ టు డెవలప్ వాటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రిజిస్ట్రేషన్ ఫామ్. వాటర్ రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళి ఇది కాదు, ఒక వాటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ నేను క్రియేట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సిటీ బెంగళూరు అనుకోండి. దెర్ ఆర్ 1 crore వాటర్స్ ఆర్ దేర్ ఇన్ బెంగళూరు. ఎవ్రీ వాటర్ రిజిస్టర్ ఇన్ ద ఇండెక్స్ వాటర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఎవ్రీ వాటర్ హ్యాస్ టు రిక్వైర్ సెవరల్ ఫీల్డ్స్. అది అతని పేరేమి, వాట్ ఈజ్ హిజ్ నేమ్, వాళ్ళ నాన్న పేరేమి, వాట్ ఈజ్ హిజ్ మదర్స్ నేమ్, what is his husband name, what is the address, like there are several fields to provide. First water keep provided city name as Bangalore, v1 = Bangalore అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ v1 = Bangalore, v2 = Bangalore, v3 = Bangalore అనుకున్నాను. నేను దీంట్లోకి వెళ్తా. ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చేసి v1 = some Bangalore అని క్రియేట్ చేసిన. బెంగళూరు డబుల్ కొటేషన్లో పెడదామంటే పెడతాం. డబుల్ కొటేషన్ ఇన్ ద సేమ్ వే v2 = కూడా బెంగళూరు. సిమిలర్లీ v3 = కూడా బెంగళూరే. ఈ విధంగా క్రియేట్ చేసింది. ఫస్ట్ వాటర్కి ప్రొవైడెడ్ సిటీ నేమ్ యాజ్ బెంగళూరు. ఫస్ట్ వాటర్ బెంగళూరు. ఇమీడియట్లీ an object is created. What is the water name అంటే water name is v1, city name is Bangalore. First line more concentration is second person, water name is v2, city name is Bangalore. Same water 3 v3, city name Bangalore. Just now I created Bangalore, సేమ్ కంటెంట్ ఓన్లీ వై డోంట్ యూ రీయూజ్ అని చెప్పనేసి పైథాన్ అనేది చెప్తుంది. ఇప్పుడు v1కి బెంగళూరు అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అదే బెంగళూరుని నువ్వెందుకు యూజ్ చేసుకోకూడదని v2 వాటర్కి చెప్తుంది. అదే బెంగళూరుని v3 ఎందుకు యూజ్ చేసుకోకూడదని చెప్తుంది. ఈ విధంగా మీరు 1 crore వాటర్స్ -1 crore అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore వాటర్స్, ఇక్కడ v1 crore వాటర్స్ అనుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ బెంగళూరు ఓన్లీ. ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే సేమ్ v1 వాటర్, v2 వాటర్, v3 వాటర్, v1 crore అందరూ
ఒకటే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దిస్ ఈజ్ జస్ట్ ఐఎమ్ టేకింగ్ బెంగళూరు. సో నౌ V1 water, V1. Similarly V2, similarly V3, like that. V1 crore, one crore waters are there. All people are from Bangalore. He is from Bangalore. Similarly, V2 is also from Bangalore. V3 is also from Bangalore. V1 crore is also from Bangalore. So think a bit carefully. How many waters are there? 1 crore. 1 crore waters are there. 1 crore waters are there. Starting from water 1. 1 crore waters are there. 1 crore people waters are from same city. Which city? Bangalore only. City name also same. Now my question is, how many Bangalore objects are created? Only one object. How many references are pointing to that object? 1 crore references. Total these are 1 crore. 1 crore references. This. Creating one object and sharing that one object to 1 crore references. Creating 1 crore objects and sharing to 1 crore references. Which one is not recommended? First one or second one? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 1 crore రెఫరెన్సెస్కి ఇవ్వడమా, లేదా 1 crore ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి 1 crore రెఫరెన్సెస్కి ఇవ్వడమా? ఫస్ట్ది బెటర్ అంటారా, సెకండ్ది బెటర్ అంటారా? ఫస్ట్ one object share to 1 crore people is recommended. That's why Python is following this approach. Are you in a position to understand? ఇదన్నమాట దీంట్లో. What is the advantage of this approach? By this approach, memory utilization is improved, performance is improved. So ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ తీసుకున్నాం, V1 బెంగళూరు, V2 బెంగళూరు అని చెప్పి అన్నాం. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి నేను ఐడి ఆఫ్, చూడండి ఒకటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన V1, ఐడి ఆఫ్ V1 అడిగితే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 7360 లాస్ట్ 4 digits చూడండి. సిమిలర్లీ ఐడి ఆఫ్ V2 తీసుకుంటాం, చూడండి 7360 సేమ్ రిఫరెన్స్. ఇన్ ద సిమిలర్ వే ఐడి ఆఫ్ V3, సో 7360. ఇప్పుడు ఐడి ఆఫ్ V, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్, అక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్. క్లోజ్. నేమ్ ఎర్రర్, V000 ఈజ్ నాట్ రికమెండెడ్ అని అంటాను. సో లైక్ దట్ అనమాట. ఇప్పుడు మనం ఎన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం, హౌ మెనీ బెంగళూరు ఆబ్జెక్ట్స్ ఐ క్రియేటెడ్ అంటే ఓన్లీ 1. హౌ మెనీ రిఫరెన్సెస్ ఐ హ్యావ్ అంటే సో మెనీ. హౌ మెనీ బెంగళూరు ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్? ఓన్లీ 1. హౌ మెనీ రిఫరెన్సెస్ ఐఎమ్ పాయింటింగ్ టు దట్ అంటే హియర్ 3 references, అప్ టు 3 references ఇట్ వర్క్డ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఇట్ వర్క్డ్. సో దట్ ఈస్ ద greatness of this immutability. If you are getting something, compulsory you are going to miss something. Similarly, if you are getting something, compulsory you should be something. That is, what is this number? This number is address of V1. ఇక్కడ వచ్చిన
ఈ నెంబర్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ వాటర్ 1, ద సేమ్ వే అడ్రస్ ఆఫ్ వాటర్ 2, అడ్రస్ ఆఫ్ వాటర్ 3, లైక్ దట్ అనమాట. దిస్ నెంబర్ ఈజ్ అడ్రస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. అడ్రస్ ఆఫ్ V1, V2, V3 ఆల్వేస్ సేమ్. వాట్ ఈస్ ద డౌట్ హియర్? V3 transferred to Chennai అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. He has to change his city name. Similarly, V3 city name is Chennai. For example, I am taking here. Now coming to V3. Now V3 is equals to double quotation Chennai. Automatically address will be changed. Now ID of just V3. చూడండి, ఇంతకుముందు 7360 కదా, ఇప్పుడు 1632. జస్ట్ వాటర్ 3 చెన్నైకి చేంజ్ అయ్యాడు. వెంటనే ఏమైందంటే దట్ దిస్ బెంగళూరు ఈజ్ రీప్లేస్డ్ విత్ చెన్నై. ఫర్గెట్ అబౌట్ మెమరీ యూటిలైజేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, బికాస్ ఇఫ్ దిస్ పర్సన్ చేంజ్డ్ ఆల్ అదర్స్ ఆర్ ఎఫెక్టెడ్. Is it abnormal behavior and application or not? Like so, it is always a bigger problem. So that's why how you can get out of from this problem ante Python people what they did ante ఒకసారి నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ కెన్ బి షేర్డ్ బై మల్టిపుల్ రిఫరెన్సెస్. దట్స్ వై ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు చేంజ్, ఆల్ ద రిమైనింగ్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ నాట్ అలౌడ్ టు చేంజింగ్ ద కంటెంట్. If V3 requires to change the city name to Chennai, with the new object will be created. With the Warangal, with the Chennai, V3 is pointing to that object. Are you getting? Are you able to understand? Right. Why immutability concept is required? Several people are sharing. V1 Bangalore, V2 Bangalore, V3 Chennai. So separate object created for only V3. Why immutability concept is required in Python ante in interview people will ask, I want to enjoy memory utilization అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడితో దీన్ని నిలుపుతాను. ఈ క్లాస్కి ఇంతే. తర్వాత క్లాస్లో ఇంకా ఇమ్యూటబిలిటీ గురించి మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.